గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఇక గురజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పల్నాడు జిల్లా గురజాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి హాజరయ్యారు. ముందుగా వారు స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళను పారదోలి మనకు స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహాత్మా గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా గురజాల ఆదివాసీ సంఘం పెద్దలు కూడా ఈరోజు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మీరందరికీ చెప్పేది ఒకటి, గాంధీ గారి ఆశయాలని కొనసాగిస్తూ శాంతి మార్గంలో గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనని అంతమొందిస్తూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరస వహిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమే ధ్యేయంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయితే ఇంతవరకు గత ప్రభుత్వ పాలకుల దాష్టికం నుంచి ఇంకా మనం బయటపడడానికి ఇంకా సమయం పడుతూ ఉంది. మన గురజాల నియోజకవర్గాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి. 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి వస్తే గత 5 సంవత్సరాల అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు. అందుకని మనం అరాచకాలు చేసే ఉద్దేశం మనకి లేదు. అందుకని నిధులు కూడా పెద్ద ఎత్తున చేసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యాన్ని మనం స్థాపించుకొని గ్రామాల అభివృద్ధి చేయడం కూడా